ఈ వేడుక ప్రధానంగా మనం ఏదైతే అణగారిన వర్గాల యొక్క ఆత్మధైర్యాన్ని రాజకీయాలకు వచ్చి వీరికి సంబంధించిన అనేక సమస్యలను పరిష్కరించడంలో ఈ సామాజిక వర్గం ఎక్కడైతే ఇబ్బంది పడుతుందో సమాజంలో వారిని ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ముందుగా నడిపిన వ్యక్తుల్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, బాబు జగజీవన్ గారు, వారికి కూడా స్ఫూర్తి మహాత్మారావు జ్యోతిరావు పూలే గారు. వీరందరి యొక్క జన్మదిన వేడుకలు ఏప్రిల్ నెల, ఒకరిది 5, ఒకటి 11, ఒకటి 14. ఈ కార్యక్రమాలు కూడా మనందరూ కూడా స్ఫూర్తిని ఇవ్వడానికి తప్ప వారందరి యొక్క స్ఫూర్తిని మనందరూ కూడా అనుభవిస్తున్నామని చెప్పి ఇప్పుడే మా నాయకుడు చెప్పాడు. మా పూరు గుడి చూపించాడు, పక్కన డాబా చూపించాడు. అంటే సామాజిక విప్లవం, ఆర్థిక విప్లవం రావాలి, అందరూ కూడా ఉన్నతంగా పెరగాలి, ఉన్నతమైన ఆలోచనతోటి వర్గ వైషమ్యాలు లేని సమాజం నిర్మించాలనే ఆలోచనతోటి వారు ప్రజాప్రభుత్వాలని మనం భారతదేశంలో స్థాపించుకున్న నాటి నుంచి కూడా ఈ యొక్క సామాజిక విప్లవాన్ని ఎవరైతే అణగారిన వర్గాల్ని రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ వెనుకబడిన నొక్కబడుతున్న నెట్టివేయబడిన వర్గాన్ని కూడా ఇప్పటికప్పుడు మేల్కొలుపుతూ వారిలో ఒక చైతన్యాన్ని, వారిలో ఉండే ఆర్థిక పరిపుష్టిని ప్రధానంగా విద్య ద్వారానే ముందుకు వస్తానని చెప్పే కార్యక్రమం కానీ, రాజకీయాల్లో వాటా కావాలని కానీ, ఆర్థికంగా పెరగడానుకుంటే వసతులు కల్పించడంలో ప్రభుత్వం ఆర్థిక సాయం చేసి వారికి నిలువ నేరనిచ్చే కార్యక్రమం కానీ, ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో కానీ, వారికి సంబంధించిన సీట్ మనీ ఇవ్వడంలో కానీ ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు మేలుకొనే కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తున్న అనేక రాజకీయ పార్టీలు కూడా అభినందిస్తూ ఉన్నాం.